తమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తుంది. కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ అధికారికంగా జీవో విడుదల చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్ బాధిత 8 గ్రామాల రైతులు సదాశివనగర్లో మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా రైతుల విలువైన భూములను ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్గా చేర్చిందన్నారు. రైతులు చేపట్టిన ఉద్యమంతో దిగివచ్చిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన మాస్టర్ ప్లాన్ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తూ అధికారికంగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే మలిదశ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అధికారులు పై మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు మరోసారి రైతులందరికీ అవగాహన ఇచ్చింది. ఇది కేవలం నోటి మాటగా చెప్పారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రైతు మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ మరోసారి ఉద్యమం ప్రారంభించడం జరిగింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్లోని విలీన గ్రామాలు 8 గ్రామాలను కలుపుకొని మరోసారి రైతులను చైతన్యవంతులను చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు ఉద్యమం చేస్తామని. మాస్టర్ ప్లాన్ గురించి కానీ దాని గురించి రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేసింది. మరి అప్పుడు రైతులందరూ ఏకమై మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు కూడా ముందుండి వారు కూడా రైతులకు ఎంతో ముందుండి నడిపించిండ్రు. మరి ఇప్పుడు వారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచారు కామారెడ్డిలో. మరి వారు కూడా మాకు సహకరించి అసెంబ్లీలో తప్పకుండా ఈ మాస్టర్ ప్లాన్ గురించి ప్రస్తావించి దీన్ని రద్దు చేయాలని మేము రైతులందరం కోరుకుంటున్నాము. మీ అధికారం వచ్చి ఏడాది గడిచిపోతుంది. ఇప్పటికైనా మీరు స్పందించి మాస్టర్ ప్లాన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు పచ్చడి పంటలలో చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తే మీరు రద్దు చేస్తామని నిజాంసాగర్ చౌరస్తా సాక్షి హామీ ఇచ్చారు. కావాలంటే వీడియోకి వెళ్ళి యువత మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీరు తక్షణమే దీన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో దీన్ని తీవ్రతరం చేసి మరింత ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంగా దీన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర సంచలనం చేస్తాం. అవసరమైతే అసెంబ్లీలను సైతం ముట్టడిస్తాం. మీరు కేసులు పెట్టినా మేము భయపడేది లేదు. మీరు మాట ఇచ్చిరు తక్షణమే ఎత్తివేయాల్సిందే. దీంట్లో పయ్యావుల రాములు అనే రైతు చనిపోయిండు. రాములు సాక్షిగా మేము ఒకటే చెప్తున్నాము. రామే ఇంటి ముందు కూర్చొని మేము మాట్లాడుతూ ఉన్నాం.